ఇట్లేడండి బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న విషయం అండి. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని ప్రేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరుదు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందాం అండి. మరి యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనం నుంచి చూసుకుందాం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్రము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. దేని విషయంలో దిగులు పడుతున్నాడు యెహోషువ గారు? ఇజ్రాయేల్ ప్రజల విషయంలో నువ్వు జడియొద్దు, దిగులు పడొద్దు, భయపడొద్దని దేవుడు యెహోషువతో చెప్తున్నాడు అనమాట. నువ్వు భయపడమా, నేనున్నాను అని ఇక్కడ యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. భయపడకము, దిగులు పడకము, నేను యెహోవా నీకు తోడయుండును. చూసావా? భయపడొద్దు, దిగులు పడొద్దు. ఏ విషయంలో భయపడుతున్నారు? దిగులు పడుతున్నారు. అయితే భయపడొద్దు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే యెహోషువతో మళ్ళీ నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఈరోజు వాగ్దానం అండి. మరి ఆయన వాగ్దానంలో మరి ఆయన మన మార్గం అంతట్లో తోడై ఉంటాడంట. మరి ప్రార్థన ఇట్టి ధైర్యం కలిగి మనం దేవుని అక్కడికి సిద్ధపాటు కలిగి ఉందామండి. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు ప్రభువా యేసయ్యా. ఈ దినములను భయపడొద్దన్నావు, జడియొద్దన్నావు, నిబ్రహము కలిగి ఉండమని చెప్పావు తండ్రి. అట్టి నీ మాటలను బట్టి మేము నిబ్రహం కలిగి ఉండి నీ రాకడికి సిద్ధపాటు కలిగి ఉంటానికి కృప దయచేయమని నజరేయుడైన యేసయ్య నామములో అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.